భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు. ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ప్రతిరోజు మనం టీవీ చూస్తున్నాం. హెరాయిన్, గంజాయి, రకరకాల కొన్ని పేర్లు అయితే మాకు తెలియవు, కానీ దొంగ సారాయి, దొంగ బ్రాంతి, ఇటువంటివన్నీ దీనివల్ల సమాజానికి నష్టం జరుగుతోంది, దేశానికి నష్టం జరుగుతోంది. ప్రజలు దీనికి బానిసై పని పాట లేకుండా ఈ మత్తుకు అలవాటైన తర్వాత డబ్బుల కోసం చేయరాని పనులు చేస్తున్నారు. ఎందుకంటే చాలా టీవీలో చూస్తూనే ఉంటాం, ఈ మత్తు పదార్థాలు వాడి హత్యలు చేయడం, మానవంగా చేయడం, డబ్బుల కోసం మనుషులను చంపడం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి దీన్ని నిర్మూలించాలంటే ఎయిర్పోర్ట్లో ఏ విధంగా చెక్ చేస్తారో అదే తరహాలోనే రైల్వే స్టేషన్లు అయితేనేమి, బస్ స్టాండ్లు అయితేనేమి, మరి దీనికి ఇంకా సులభంగా తెలుసుకోవడానికి టోల్ గేట్స్ భారతదేశం అంతా ఉన్నాయి. ఈ టోల్ గేట్స్లో అక్కడ ఇప్పుడు మామూలుగా వే బ్రిడ్జి ఏ విధంగా నిర్మించింటారో అదే తరహాలోనే అక్కడ ఏ వెహికల్ పోయినా కూడా ఆ వెహికల్లో ఏముంది, మారణాయుధాలు ఉన్నాయా, ఈ మత్తు పదార్థాలు ఉన్నాయా, లేదంటే ఈ దొంగ నోట్లు ఉన్నాయా అని కనుక్కోవడానికి చాలా సులభంగా ఉంటుందని మా యొక్క ఆలోచన. ఎందుకంటే ఎన్నెన్నో కనుక్కుంటున్నారు. మొన్న పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు మరి మన భారత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడో ఉండి ఎక్కడో నిర్మూలన చేశారు. మాకు అదే ఆలోచనతోనే దేశమంతా బాగుండాలంటే ఈ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా చెక్ చేస్తున్నారో అదే తరహాలోనే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, టోల్ గేట్స్ వద్ద మరి ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో అక్కడ ఒక చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక అంటే వే బ్రిడ్జి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో అదే తరహాలోని ఏ వెహికల్ పోయినా కూడా దాంట్లో ఏమున్నాయనేది కనుక్కోవడానికి సులభతరం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా ప్రజలకు మంచి జరుగుతుంది, దేశం బాగుపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిక మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయించగలిగితే 190% మత్తు పదార్థాలు కానీ క్రైమ్ తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. దీనివల్ల నిజంగా అయితే దేశానికి చాలా మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మేము ఒక చిన్న ఆలోచన, గంజాయి ఏ ప్రాంతంలో అయితే పండిస్తారో అక్కడ ఏ మండలాల్లో అయితే పండిస్తారో దాన్ని పగడబందీగా అక్కడ ఉన్న వారికి ఏదైనా మంచి వ్యవసాయం చేయడానికి కానీ లేదంటే పాడి పరిశ్రమ పెట్టడానికి కానీ వాళ్ళకు చేస్తే వాళ్ళకి ఆధిక్యం చూపిస్తే ఈ గంజాయి పండించడం అనేది తగ్గుతుంది. మరి ప్రభుత్వాలు ఎక్కడైనా కూడా ఆలోచన చేసి మంచి లాభదాయకమైన పంటలు పండించడానికి, తర్వాత వారికి మంచి పాడి పరిశ్రమ ఏర్పాటు చేయిస్తే తప్పకుండా కూడా ఇది తగ్గుముఖం పట్టేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు దాన్ని అలవాటు చేశారు, సులభమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే మార్గాన్ని దాన్ని ఆలోచన చేసినారు, కానీ అది కరెక్ట్ కాదు. అది దీనివల్ల ఏమైపోతుందంటే నేను విన్నాను, నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ ఈ మత్తు పదార్థాలను వాడడం వల్ల మనిషికి మగతనం లేకుండా పోతుందని విన్నాము. కాబట్టి మనిషికి మగతనం అనేది లేకుండా పోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు సంసార జీవితం సరిగ్గా ఉండదు, పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి
ప్రభుత్వాలు దీన్ని తక్షణమే ఆలోచన చేసి యుద్ధ ప్రాతిక మీద ఈ కార్యక్రమాలు చేయించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. ఇంతకుముందే చెప్పాను. మనం ఎయిర్‌పోర్ట్‌లో ఏ విధంగా చెక్ చేస్తున్నారో, రైల్వే స్టేషన్‌లో అయితేనేమి, బస్ స్టాండ్‌లో అయితేనేమి, ఈ టోల్ గేట్స్ వద్ద ఒక వే బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఏ వెహికల్ పోయినా కూడా ఈ వెహికల్‌లో ఏం పోతాందని తెలుసుకుంటే 100కి 90% క్రైమ్ తగ్గిపోతుంది. ఈ మత్తు పదార్థాలు తగ్గిపోతాయి. దొంగ సారాయి అయితేనేమి, దొంగ బ్రాందీ అయితేనేమి ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నమస్కరించి చెప్తున్నాము. ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిక మీద చేయించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మరి నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నా నంబర్ 9440430699. ఎందుకంటే మేము భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం నుంచి దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలుగా మేము వీడియోలు తీసి రైతుల కోసం అయితేనేమి, ప్రజల కోసం అయితేనేమి, దేశం కోసం అయితేనేమి, దేశమంతా బాగుండాలనే ఉద్దేశంతో చిన్న చిన్న వీడియో తీసి పెడుతుంటాం. ఇంతకుముందే చెప్పాను, ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాలని చెప్పేసి కోరుతున్నాం. మీరు నాకు డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. దీంట్లో ఏదైనా పొరపాట్లు జరిగింటే ఇంకోసారి అటువంటి పొరపాట్లు జరగకోకుండా మేము జాగ్రత్త పడి మేము వీడియోలు తీస్తాం. మేము ఏమైనా కూడా ఒకటే కోరుకునేది సమాజం అంతా బాగుండాలి, మంచి వాళ్ళంతా బాగుండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మేము రైతుల కోసం ఎన్నో వీడియోలు తీస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఈ మత్తు పదార్థాల మీద సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి యుద్ధ ప్రాతిక మీద ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తే కొంతకాలానికి మనకు ఈ భారతదేశంలో మత్తు పదార్థాలు కానీ, క్రైమ్ కానీ బాగా తగ్గిపోతుంది. మరి అదేవిధంగా రక్షక దళం కూడా పకడ్బందీగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏదే కానీ మొక్కలోనే తుంచేస్తే కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి రక్షక దళానికి నమస్కరించి చెప్తున్నాను. మీరు గవర్నమెంట్లో ఇంకా మీకు ఏదైనా స్పెషలిటీస్ కావాలంటే అడగండి, కానీ తప్పు లేదు. కానీ ఈ క్రైమ్‌ను తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం నుంచి. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని పగడబందీగా ఏర్పాటు చేయించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నా నంబర్ ఇంతకుముందే చెప్పాను, 9440430699. భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం ఏర్పాటు చేసి 12 సంవత్సరాలైంది. మరి నేను కొద్ది రోజుల్లో మంచి వీడియో తీసి మీకు అందిస్తాను. కాబట్టి ఇందులో ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించాలని చెప్పేసి కోరుతున్నా. నాకున్న మా సంఘం, రైతు సంఘం ద్వారా అయితేనే మా కమిటీ ద్వారా వారితో కొంచెం అవగాహన తీసుకొని మీకు మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పగడబందీగా ఏర్పాటు చేయిస్తే కొంతకాలానికి మనకు ఈ క్రైమ్ రేట్ బాగా తగ్గిపోతుంది, మత్తు పదార్థాలు కూడా వాడే తగ్గిపోతుంది, దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, ప్రపంచంలోనే భారతదేశానికి మంచి పేరు కూడా వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని సహకరించి మనం ధర్మంగా, న్యాయంగా బ్రతుకుదాం, మనం కుటుంబాలు బాగుందాం, మన దేశాన్ని కాపాడుదాం అన్న ఆలోచనతో మనం అంతా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారి భారత్ ప్రజా రైతు సమక్షేమ సంఘం నుంచి మీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.